అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. అంటే నీ వల్ల అవుతుందా, అవసరమా, అది అని ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? అంటే స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం అయింది. ఏంటంటే అప్పుడు జ్యువెలరీ స్టోర్స్ అంటే ఇట్లా జనరేషన్స్ నుంచి వచ్చేవన్నమాట. ఇప్పుడు యంగ్స్టర్స్ ఏంటంటే ఆన్లైన్లో చూసి అది చూసి వస్తున్నారు. కానీ అప్పట్లో అట్లా లేదు. మా మమ్మీ ఏ షాప్కి తీసుకపోతే నేను అక్కడికే పోతా. తను ఎట్లా పోతుంది, వాళ్ళ మదర్ పోయిన షాప్కే పోయేది. సో అది జనరేషన్స్ నుంచి ఆ కనెక్ట్ ఉంటుండే. సో అక్కడ నుంచి క్లయింట్స్ని పుల్ చేయడం అనేది ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. బట్ ఏంటంటే మేము పర్సనలైజ్డ్గా చేయడము, కస్టమర్ ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళకి ఎవ్రీథింగ్ అంటే జెన్యూన్గా చేస్తున్నామని నమ్మించి కరెక్ట్గా చేయడం, ఎవ్రీథింగ్ ఎక్కడ ఒక మాట రాకుండా. ఏదైనా ఒక కస్టమర్ ఆర్డర్ ఇస్తారండి, వాళ్ళకి నచ్చలేదు, ఐటెం రెడీ అయితే చాలా థాట్స్ ఉంటాయి కదా, వర్కర్కి ఒకటి అర్థమవుతుంది. నచ్చకుంటే మేము ఇప్పుడు ఫోర్స్ చేయం. ఇట్స్ ఓకే, యూ కెన్ లీవ్ ఇట్. ఎందుకంటే యూ ట్రస్టెడ్ అస్, యూ గేవ్ అస్ దట్ ఆర్డర్, విల్ మేక్ అనదర్ పీస్ ఫర్ యూ. ఇంకొక పీస్ అయినా చేసిస్తాం టు సాటిస్ఫై యూ. సో అట్లా ఈజీగా మేము గ్రో కాగలిగినాం అనమాట. అంటే కాదు, అంటే ఎవరన్నా వచ్చి ఇప్పుడు ఒక డిజైన్ చేయమని ఇచ్చినప్పుడు మీరు డిజైన్ చేసిన తర్వాత మాకు నచ్చలేదని చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ రీడిజైన్, మళ్ళీ వేరే డిజైన్ చేస్తాం. అంటే దానికి ఏమైనా చార్జ్ చూస్తాము. అంటే వై ఇస్ ఎందుకు నచ్చలేదు, అది వీ ట్రై టు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు ఎవరైనా అంత ఆర్నమెంట్ చేపిస్తుంటే దే థింక్ ఓవర్ ఇట్. అంటే దే చేంజ్ దేర్ మైండ్. అంటే అది వాళ్ళకి నచ్చట్లేదా, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డిజైనే వాళ్ళకే నచ్చట్లేదు అనుకోండి, సో దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. మీకు మళ్ళీ కొత్త డిజైన్ కావాలంటే వీ మైట్ చార్జ్ సంథింగ్ ఫర్ దట్. కానీ కరెక్టే వచ్చింది, ఎవ్రీథింగ్ కరెక్టే వచ్చి నచ్చలేదంటే అది వేరు. సరిగ్గా రాలేదనుకోండి, దెన్ వీ ట్రై టు మేక్ ఇట్ అగైన్. ఓకే.